శ్రీగురుభ్యో నమః. ఆదికాలము నాటి నారాయణుండై ఋషుల మార్గానికే కొత్త బాటను చూపి, నీటిని నేలను గాలిని వ్యోమాన్ని అగ్ని సంస్పర్శతో ఆదరించిన స్వామి శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామితో సుమారు 30 సంవత్సరాల అనుబంధం కలిగిన గోపాలయ్య గారి గురించి ప్రస్తుతం వివరించుకుంటున్నాము. మన పరిశోధనలో ఎంతోమంది జరిగిన ఎన్నో సంఘటనలకి ఈ గోపాలయ్య ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఆత్మీయులారా, ఈ శనివారం నాటి సత్సంగంలో అపురూపమైన అనేక విషయాలు మనం గుర్తుంచుకోవలసినవి, గమనించవలసినవి, మన సాటి వాళ్ళకి చెప్పవలసినవి ఉన్నాయి. మన గోపాలయ్య, కోటి తీర్థం గోపాలయ్య, ఆయన ద్వారా లభించినవిగా చెప్పుకున్నా ఇందులో ఇంకా చాలామంది కలిసి మనకు అందించిన వివరాలు ఇందులో ఉండటం సంతోషం. ముఖ్యంగా వెంకయ్య స్వామి దగ్గరకు వచ్చిన ప్రతివారు వెంకయ్య స్వామిని నమ్మారని లేదు, ఆయన అడిగిన ప్రతివారు ఆయన చెప్పినట్టు చేశారని లేదు, పూర్తిగా చేయలేదని లేదు. నమ్మి చేశారా, నమ్మక చేశారా అనేది కూడా చెప్పలేము. కానీ ఏ విధంగా అయినా ఆయన చెప్పింది చేసిన వారు మాత్రం లాభపడ్డారు, చెయ్యని వాళ్ళు నష్టపోయారు. అందుకని భగవంతుడే దిగివచ్చి మనకు హితవు చెప్పినా వినే గుణం మనలో ఎంత ఉందో ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, తరువాతి రోజైనా సరే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి సత్సంగంలో మనం చెప్పుకునేవాయి. అందులో మొదటి సంఘటన, నాగులు వెల్లటూరికి చెందిన ఇనుకుర్తి శేషమనాయుడు ఒకసారి తనకి కడుపులో బాగలేదని ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా తగ్గలేదని నెల్లూరులో హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి పోతుంటే వాళ్ళ బంధువులు ఒక ఆయన ఎదురొచ్చి, స్వామి తలుపూరులో ఉన్నారు, ఒకసారి స్వామి దగ్గరికి రా అని చెప్పడంతో ఈయన స్వామి దగ్గరికి వెళ్తారు. స్వామివారు ఈయన చూడగానే ఆయనకి చింతపండు, బెల్లం, జీలకర్ర కలిపి నూరి తినమనయ్యా తగ్గిపోద్ది అంటారు. ఇంతమంది డాక్టర్లు చూస్తే తగ్గలేదే, ఈ చింతపండు బెల్లానికి తగ్గద్దా అన్నట్టుగా ఆయన స్వామి వైపు చూశాడు. ఆయనకి ఏదో అనుమానంగా ఉందిలయ్యా, నెల్లూరులో మాతుల హాస్పిటల్కి బొమ్మనండి, అక్కడ 25 రూపాయలకు మందులు రాస్తారు, అవి తింటే తగ్గుద్ది అని చెప్పారు. నేను బాగలేకుంటే నెల్లూరుకి డాక్టర్ కాడంతలకి తిరుగుతున్నా. నేను పొదలకూరికి వచ్చాక ఆ రెండాడు గొలవ అయ్యాడు తలుపూరులోనే మన రాఘవులు చెప్పాడు. అమ్మ నాకేంటే జ్ఞాపకం పడిపోయినా పోతే ఆయన ఏం చెప్పాడంటే, స్వామి నాకు ఆరోగ్యం ఇట్టుందంట అని గోపాలయ్య చెప్పింది. గోపాలయ్య నేనంటే గోపాలయ్య చెప్పాడు. చెప్తే ఆయన వంటలు చెప్తారు చూసా, అయ్యా జీలకర్ర, చింతపండు, బెల్లం నలగొట్టుకొని తింటే పోద్ది అన్నాడు. ఇదే నాకేం అర్థం కాల, గమ్ముగా ఉన్నా. కడుపు నొప్పి అమ్మా, అసలు ఆరోగ్యం బాగలేదు నాకు. అసలు ఏ డాక్టర్ కడిపోయినా నీకు బాగుందంటే బాగలేకపోయా. మన సరే నేను గమ్ముకున్నా. అయ్యా ఆయన నచ్చలేదు, కానీ మాత్రల కాడికి పోతే 25 రూపాయలకు మాత్రలు ఇస్తుంది పోతే, డాక్టర్ కాడికి పోతే బాగుంటుంది అనింది. మన అడిగిపోతే ఇచ్చిండు మాస్టర్లు, దాంతో నాకు బాగైంది. మాతుర్ల మన అంత బాగుంది. ఒక శేషమనాయుడికి బాగలేదు. ఆయన తెలిసిన డాక్టర్లు అందరి దగ్గర పోయారు. ఆయన చెప్పాడు డాక్టర్ల లిస్టు, హాస్పిటల్ల లిస్టు అన్నీ. సరే ఎవరో చెప్పారు, ఇక్కడే స్వామి ఉన్నారు, మనం వెళదాం అని అక్కడికి పోయారు. చూడగానే వీళ్ళు ఏమీ చెప్పక తలికే స్వామి ఏం చెప్పారంటే, చింతపండు, జీలకర్ర, బెల్లం నూరుకొని తింటే సరిపోద్దని. మనిషికి అన్నిటికంటే ముందుండేది అహం. తనకు తెలిసిన దాని మీద ఉండేటువంటి నమ్మకం, ఎంతటి మహాత్ములైనా చెప్పినా దాని మీద కావలసినంత అపనమ్మకం కలిగి ఉండటం
మనుషుల్లో చాలామందిలో చూస్తాం. నేను ఏమనుకున్నా అంటే ఇంతమంది డాక్టర్లు ఇన్ని రోజుల పాటు ఇన్ని మందులు వాడితే తగ్గంది ఈ జీలకర్ర ఇవి వేస్తే పోతాయా అని అనుకున్నాడు. అంటే అతనికి వెంకయ్య స్వామి పట్ల ఏమాత్రము విశ్వాసం లేకపోవటమే కాదు, ఆయన చెప్పింది ఒకసారి చేసి చూద్దాం ఏమవుద్దో అని కూడా అనుకోలే. కానీ అనుగ్రహించాలనుకున్న వాళ్ళను మాత్రం అనుగ్రహించి తీరేటువంటి మహాత్ములలో వెంకటేశ్వర ఉన్నారు. అందుకని ఆయన ఏం చేశారు తెలుసా? అయ్యా, ఆయనకు నమ్మకం కలిగినట్లేదు, సరే రెండవ ఆల్టర్నేటివ్ చెప్పారు. నా మాట వినలేదు, ధర్మం చెప్తే వినని వాడు ఈడెందుకు, తరమంటిరా వీడిని అనలా. ఆయన ఏమన్నారు? కరుణా సముద్రుడై ఆయనకు నమ్మకం కుదరలేదయా, నెల్లూరులో ఫలానా డాక్టర్ గారి బొమ్మను, అప్పట్లో ఆయన చాలా పెద్ద డాక్టర్, మ్యాథ్యూస్ అనే ఆయన, మ్యాథ్యూస్ కొట్లు అని ఉండేవి ఆ హాస్పిటల్లో, అందరూ అక్కడికి వెళుతూ ఉండేవారు. ఆయన దగ్గర పోతే ఆయన 25 రూపాయలకు మందు ఇస్తాడు, అంటే ఎంతకి ఇస్తాడో కూడా చెప్పాడు. పంపించారు. సరే వచ్చి చూస్తే సరిగ్గా అట్లాగే జరిగింది. మిత్రులారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సత్పురుషుడు మనకు ఎదురై ఆయన చెప్పింది జరిగితే వెళ్ళి ఆ విశ్వాసంతో వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టి వినయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాలనేదైనా చెప్పాలయ్యా. మన మనుషులలో చాలామందికి అసలు అది ఉండనే ఉండదు. చేసిన మేలును కృతజ్ఞత అంటే తిరిగి మరొకసారి గుర్తు చేసుకోవటం. ఆ సమయంలోనే వాళ్ళ ఇంట్లో ఒక కోడిదూడ తప్పిపోతే స్వామిని ఆ విషయం కూడా ఆయన అడిగాడు. అయ్యా, దక్షిణం వైపు చూడయ్యా, అక్కడ ఉంది అని స్వామివారు చెప్తారు. ఈయన చూసి అక్కడెక్కడ కనిపించలేదు స్వామి అంటే, అట్లా కాదయ్యా చూడటం, 11వ చూపులో చూడు అంటారు. అది నాకు రాదే అని అంటే, అప్పుడు గోపాలయ్య పక్క నుండి మనకు ఆ చూపు ఎక్కడొస్తుంది, మనకు రాదది, అది స్వామివారికి తెలిసింది అని గోపాలయ్య చెప్పారు. ఆ తర్వాత ఆయన ఊరి బొమ్మనండి అయ్యా, కొంతమంది మనుషులు వచ్చి ఆయనకి ఆ విషయాన్ని తెలుపుతారంటారు. ఆవు కోడిదోడ పోయింది, గోపాలయ్య కోడిదోడ ఒకటి పోయింది, దాన్ని స్వామిని అడుగువాలి. స్వామిని అడిగితే అదిగో వడిగడ్డి తింటాను చూడమని. అప్పుడు 6 నెలలు అది పోయి 6 నెలలు అయితే పోయి అదిగోనయ్యా వడిగడ్డి తింటాను చూడమన్నాను. నేను ఆడి చూసానా, చూడమంటే నేను గమ్ముగా చూస్తున్నా. అట్టగాదయ్యా 11వ చూపులో చూడాలి. 11వ చూపు మనం ఏం చూడగలితే స్వామి నేను చూడనాయన. ఇంక నెల 15 రోజులకి తిరుపతి నుంచి మనుషులు వస్తారు, పాలకొచ్చి తోలిపోతారు. పెళ్ళికి చూడండి, తిరుపతి నుంచి మనుషులు వచ్చేది ఇంకా నాకు తోలేదు. నేను దాని మాట మర్చిపోయినా. కాగితం రాసి అన్నాడు. కాగితం ఎందుకులే స్వామి అన్న. నెల 10 రోజులకో నెల 5 రోజులకో మా ఊళ్ళో చుట్టాలు ఉన్నాడు, చింతలాటి ఊరు. అతను బరిలో పోయిందంట. సౌటపల్లిలో ఉండింది అది కూడా. చూసి మంది నమ్మని వచ్చేలాగా చెప్పాను. చెప్తే నేను పొట్టమారి తోలుకొచ్చుకుంటాను. ఎట్లా ఇక్కడ దాకా వచ్చాం కదా, పనిలో పని అని వాళ్ళ ఇంట్లో కోడి కూడా అది కనిపించకపోతే దాని గురించి అడిగారు. స్వామి చాలా గంభీరమైన భాషలో చెప్పారు. సరే వీళ్ళందరూ కలిసి తర్జనా భర్జన చేసి సరిగా నిర్ణయించుకోలేవో చెప్పారు. ఇంటికెళ్ళ మనం దాని గురించి నా ఆసక్తి తెలుస్తుందని ఆ వెళ్ళడం, ఆ విషయం తెలియటం, తిరిగి ఆ పశువు యొక్క లాభాన్ని పొందటం, తిరిగి రావడం మనకు మొదట్లో కనిపించే ఇది మనందరి యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మహాత్ములు అనుగ్రహిస్తే చాలదు, ఆ అనుగ్రహాన్ని అనుభవగతం చేసుకోవాలంటే భక్తి, శ్రద్ధ, ధర్మం, సత్సంగం ఉండాలి అని భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడూ చెప్పేవారు. సాయి గురించి చెప్పేప్పుడు, స్వామి గురించి చెప్పేప్పుడు కూడా ఇలా చెప్పేవారు. ఇక్కడ కూడా కొరవడింది అదే. కలిచేడుకు చెందిన వేలూరు వాసు వాళ్ళ అమ్మ వేలూరు రాజమ్మ తనకి 2 పిల్లలు కలిగిన తర్వాత 3వసారి గర్భం వచ్చినప్పుడు, ఇంతమంది పిల్లల్ని మనం సాకాలంటే మనకు అంత శక్తి లేదు, ఒకసారి స్వామిని కలిసి చెప్పుకొని వస్తే బాగుంటుంది అని స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్వామి ఆమెను చూడగానే గోపాలయ్యతో ఆమెకి చీటీ రాయండి అయ్యా, ఆమెని ఏమీ చేసుకోవద్దని చెప్పండి, బాగుంటుంది, వాళ్ళకి ముందు రోజులు బాగుండాయని ఒక ప్రమాణపత్రం రాయిస్తారు. ఆ విధంగానే ఆ తర్వాత వాళ్ళ ఆయనకు ఉద్యోగం రావటం, వాళ్ళ కొడుక్కి బాగా చదువుకొని మైన్స్ మేనేజర్గా ఆయన స్థిరపడటం, ఆ విధంగా మా కుటుంబం లక్షణంగా ఉండింది అని
రాజమ్మ గారు చెప్పారు. మా నాన్న పేరు ఆదిప నాయుడు గారు, మా అమ్మ పేరు సంజయమ్మ గారు. అబ్బాయి వాసు 6 సంవత్సరాలు అయినాక 7వ సంవత్సరం వచ్చినాక ఇంకొక పాప పుట్టింది. ఆ పాప పుట్టినాక ఇంక 2 సార్లే, ఇంకొకరు ఇంకెందుకులే 2 నెలలు అయిన తర్వాత ఆపరేషన్ చేయించేసుకోవాలి, తీసేసుకొని అని వాళ్ళ ఇబ్బందిగా ఇంట్లో కష్టంగా జరిగేదన్నీ బాగా లేదు కదా. అందుకని అంటే ఆపరేషన్ అంటే అప్పుడు ఏదో భయపడతా ఉన్నా. ఇప్పుడంటే లెక్కలేదు కదా. అప్పుడు పోతుంటే స్వామి దగ్గరికి పో, నువ్వెందుకు అట్లా ఏడ్చేది భయపడేది, స్వామి దగ్గరికి పోయి ఒకసారి స్వామి దగ్గర అడిగి తర్వాత చూస్తామని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను. అన్ని బ్యాగ్ అన్నీ సర్దుకున్నాము, ఆపరేషన్ పోయేదానికి లేకుండా చేయించు. స్వామి దగ్గరికి పోతే గోపాలయ్యో తాతగారు సంగారాం వచ్చింది, చీటీ రాయండి, చీటీ రాయాలని చెప్పినాడు. గోపాలయ్య రాసిండు. రాసి అమ్మో మీరేంది ఇది చేయాలనుకుంటున్నా, ఇది ఎక్కడ ఏం చేయకూడదు అసలుకి, పెద్ద అమ్మాయి అని అబ్బాయి అని ఏం చెప్పకుండా పెద్ద ఇదే అవద్ది, పుట్టేవాళ్ళు మంచి ఇది అవద్ది, మీరేం చేయించబాకండి అని చెప్పినాడు స్వామి. స్వామి పాదాలు పెట్టుకొని ఇంకా చీటీ అన్నీ రాసిండు, ఏమేమిటో రాసిండు. సరే అని చెప్పి ఇంక స్వామి చెప్పిన తర్వాత 2 నెలలు అంతే ఇంకా వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకేం ఆ మాటకు పోలేదు. ఆ అమ్మాయి కడుపున పడిన నుంచి ఈయనకి ఆర్టీసీలో కొంచెం ఉద్యోగం వచ్చింది. స్వామి చెప్పినాక మన ఆర్టీసీలో రావణపాలెం అని అక్కడ కోవురమిడి ఉన్నాం, అక్కడికి వెళ్ళిపోయినాం. బాగానే ఆ అమ్మాయి కడుపున పడిన నుంచి బాగానే ఉండింది. మా ఆయన కూడా డ్యూటీ చేసుకుంటా ఆర్టీసీలో వచ్చి బాగానే ఉన్నారు. తర్వాత ఇంకా 9వ నెల వచ్చిన తర్వాత స్వామి సమాధి అయినాడు. 9వ నెల వచ్చిన తర్వాత నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను. స్వామి చనిపోయాడని తెలిసింది. అక్కడికి వెళ్ళిపోయినా అమ్మాయిని కడుపులో పెట్టుకొని అయినా 9వ నెల స్వామిని చూడాలని పోతే సమాధి అయిన దాకుండా ఇంటికి వచ్చినాక సెప్టెంబర్ 17 అమ్మాయి పుట్టింది. స్వామి 24 ఆగస్టు 24 చెప్పినాడు. స్వామి చెప్పినట్టు ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది, వాళ్ళ సంతానం 2 కొడుకులు, ఉద్యోగం బాగానే ఉంటారు స్వామి దయ వల్ల. అప్పటి నుంచి మాకు బాగుంది స్వామి. నిజంగా మనకెంతో ఆత్మీయుడైన వాసు వాళ్ళ అమ్మ, ఆయన గారు మైన్స్ మేనేజర్గా ఉంటారు, మనకెంతో ఆత్మీయుడు. ఆయన గారి అమ్మ ఒక విషయం చెప్పారు. చాలామంది వెంకటేశ్వర దగ్గరికి వచ్చిన వాళ్ళు బిడ్డల విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు. అయ్యా 2 3 బిడ్డలు పుట్టారు స్వామి, మీరు ఏం చేయమంటారు, నీకు ఇంకోసారి కడుపు వస్తే. ఆమెకు 3వసారి కడుపు వచ్చినప్పుడు వెళ్ళింది. స్వామి చెప్పారు, ఆ కడుపు ఉంచుకోమను, అన్నీ కాలక్రమేణా మేలు జరుగుతాయి, ఉత్తమం జరుగుతుంది అని. ఆ విధంగా ఒక భ్రూణ హత్యను ఆపి ఒకరికి జీవితాన్ని ఇచ్చారు స్వామి. అది అనుసరించినటువంటి వాళ్ళు సంతోషంగా తర్వాత ఆ విషయాన్ని మనతో పంచుకోవటం, ఒక జీవి జీవన దశను స్వామి అనుగ్రహించటం సంతోషంగా ఉన్న మరో విషయం. కాకపోతే ఎంతవరకంటే ఎప్పుడైనా మనము మహాత్ములను అనుసరించి జీవించేటప్పుడు పారాయణ స్మరణ శ్రద్ధగా చేస్తూ మనకి ఏది కావాలో ఏది శ్రేయస్కరమో అనుగ్రహించమని వేడుకుంటూ వస్తే వారి దయ ఇదే విధంగా మనకిప్పుడు అనుభవంలోకి వస్తుంది. వాళ్ళు ఆ విధంగా నమ్మి ప్రయోజనపడ్డందుకు మనందరం కూడా సంతోషిస్తాం. నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ